హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో 2025లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి కొన్ని టైటిల్స్ ఇచ్చారనమాట. బిరుదులు ఇచ్చి ఆ బిరుదులు ఏ రాజుకున్నాయని క్వశ్చన్ అడిగారనమాట. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రూరల్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా హ్యాడ్ అజ్యూమ్డ్ ద టైటిల్స్ మట్ట విలాస, విచిత్ర చిత్త అండ్ గుణభర? సో దీనికి మనకి ఆన్సర్ వచ్చి మహేంద్రవర్మన్ 1 అనమాట. మొదటి మహేంద్రవర్మన్ అనమాట. సో మనకి దీనికి సోర్స్ వచ్చి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో లేటర్ మ్యూరల్స్ అని మ్యూరల్ పెయింటింగ్స్ గురించి దాంట్లో ఉంటుంది. ఇక్కడ మనకి క్లియర్గా చూడండి. మహేంద్రవర్మన్ 1 who ruled in 7th century was responsible for building temples at పన్నమలై. సో మనకి మండగపట్టు, ఇక్కడ మండగపట్టులో ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుందన్నమాట. ఆ ఇన్స్క్రిప్షన్లో మహేంద్రవర్మన్ 1కి న్యూమరస్ టైటిల్స్ ఉంటాయి. దాంట్లో విచిత్ర చిత్త అంటే క్యూరియస్ మైండెడ్ అనమాట. సో అది మనకి డైరెక్ట్గా ఇక్కడ ఈ లైన్ తీసుకొచ్చి టైటిల్స్ ఇచ్చి విచిత్ర చిత్త. నెక్స్ట్ వచ్చి ఇంకా ఏముంటాయి, చిత్రకార పులి అంటే చిత్రకారులు అంటే ఆర్టిస్ట్, పులి అంటే టైగర్ అమాంగ్ ఆర్టిస్ట్ అనమాట. చైత్యకారి అంటే టెంపుల్ బిల్డర్. సో విచ్ షోస్ హీజ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆర్ట్ యాక్టివిటీస్. అంటే ఈ టైటిల్స్ని బట్టి మనం, ఈ బిరుదులను బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, అతనికి ఫైన్ ఆర్ట్ యాక్టివిటీస్లో పాల్గొనడం మనకి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి మనం ఇన్ఫర్ చేయొచ్చు. మనకి ఏమేమి టైటిల్స్ వచ్చే, చిత్రకార పులి అంటే టైగర్ అమంగ్ ఆర్టిస్ట్ అంటే పెయింటర్ అనుకోవచ్చు. చైత్యకారి టెంపుల్ బిల్డర్, టెంపుల్స్ని మనం ఇప్పుడే చూస్తాం కదా, పన్నమలైలో టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేశారు మహేంద్రవర్మన్ 1 అని. సో అట్లా విచిత్ర చిత్త అంటే క్యూరియస్ మైండెడ్ అంటే వెరీ ఇంట్రెస్టెడ్ పర్సన్ అనమాట. అన్ని విషయాలు తెలుసుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు అనుకోవచ్చు మనం. సో అట్లా ప్రతి బిరుదు వెనకాల ఒక రీజన్ ఉంటుందన్నమాట, లేదంటే ఒక స్టోరీ ఉంటుంది. సో ఆ స్టోరీని మనకి గుర్తుపెట్టుకోగలిగితే మనకి ఆ బిరుదు ఆ రాజు మనకి గుర్తుండే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అట్లా నెక్స్ట్ ఇది మనకి లేటర్ మ్యూరల్ ట్రెడిషన్స్లో మనకి ఉంటుంది. ఎన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ 1 ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో అనమాట. సో మనకి అలవాటే, మనకి ఏపీపీఎస్సి ఎగ్జామ్లో మనకి బిరుదు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు మ్యాక్సిమం. సో మనకి మెయిన్స్లో బిరుదు వచ్చింది. జనాశ్రయ ఈజ్ ద టైటిల్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విష్ణుకుండియన్ రూలర్స్. మనకి క్రింది ఇచ్చిన రాజుల్లో జనాశ్రయ బిరుదు కలిగి ఉన్న విష్ణుకుండ రాజు ఎవరు? మనకి తెలుసు, మాధవ్ వర్మ. సో మనకి ఇక్కడ నీట్గా ఉంటుంది, మనకి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్లో మనకి ఇక్కడ చూడండి, జనాశ్రయ చందో విచ్చిత్తి అనే చందో గ్రంథ కర్త అంటే రచించింది మన మాధవ వర్మని. అందుకే మనకి ఇతడు గొప్ప పండితుడు, ఇతనికి జనాశ్రయ బిరుదు ఉందన్నమాట. జనాశ్రయ చందో విచ్చిత్తి అనే చందో గ్రంథ కర్త అని తెలుస్తుంది. సో ఎవరి గురించి అంత, మాధవ్ వర్మ గురించి అనమాట. కళింగ దండయాత్ర తర్వాత మాధవ్ వర్మ సో ఈ మొత్తం చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇంకో బిరుదు కూడా ఉంటుంది మాధవ్ వర్మకి. పాలమూరు శాసనాల్లో మాధవ్ వర్మకు త్రివర నగర భవన గత సుందరి హృదయనందన అంటే త్రివర నగర భవన గత సుందరి హృదయనందన అంటే మన సింపుల్గా హ్యాండ్సమ్ పర్సన్ అనుకోవచ్చు. సో అట్లా ఈ మొత్తం దానికి రీజన్ ఉంటుంది చూడండి. త్రివర నగరం అనేది రకరకాల చరిత్రకారులు మనకి రకరకాలుగా చెప్తారనమాట. త్రివర నగరం అనేది నర్మదా నదిపై జబ్బల్పూర్ సమీపంలో త్రిపురి లేక తేవర అని కొందరి అభిప్రాయం. నర్మదా రేవా నది వరకు ఉన్న తన ప్రాబల్యాన్ని విస్తరింపజేసి మాధవ్ వర్మ ఈ బిరుదు ధరించడంలో ఆశ్చర్యం లేదు. అయితే త్రివర నగరం అంటే ఈ డిస్కషన్ అంతా ఈ త్రివర నగర అనేది ఎక్కడుంది అనే దానికోసం. సో అది మనకేంటి, త్రివర నగర భవన గత సుందరి హృదయనందన అంటే
చాలామంది సుందరుల యొక్క హృదయంలో ఉన్నటువంటి నందనుడు ఎవరు? మన మాధవ్ వర్మ. సో అది ఇవి అంటే వీటి బిరుదులు, వాటి యొక్క స్టోరీస్ కనుక మనకి గుర్తుపెట్టుకుంటే మనకి ఆ రాజు వాళ్ళు గుర్తుంటారు. మనకి సోర్స్ వచ్చి ఆంధ్రుల చరిత్ర, డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్. సో మన ఈ మ్యూరల్స్ అంటే ఇవి గోడ మీద చిత్రాలు అనమాట. ఇట్లా మన ఈ పన్నమలైలో మనకి తెలుసు కదా, మనకి విచిత్ర చిత్రకార పులి మహేంద్రవర్మన్ 1 అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.